హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. ఈరోజు నా స్ట్రైట్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. సో అంటే ఫస్ట్ అయితే హెయిర్ ఇలా ఉంది అండ్ స్ట్రైట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, నేను అంటే ఈజీగా ఎలా చేసుకుంటాను అనేదంతా ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. సో లైట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియోని. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం యూజ్ చేసే స్ట్రైట్నర్ ఇంపార్టెంట్ కదా. నేను యూజ్ చేసేది ఐకానిక్ హెయిర్ స్ట్రైట్నర్ అనమాట. ఇది ప్రో స్ట్రైట్ అని దీని మీద ఐకానిక్ ప్రొఫెషనల్. నేను యాక్చువల్లీ ప్రొఫెషనల్ యూస్కే తీసుకున్నాను, నా ఓన్ యూస్కి కాదు. నా ఓన్ యూస్కి అప్పుడు ఒకటి ఉండేది, అది నోవా అంటే 2-in-1 ఉంటుంది కదా, స్ట్రైట్ ప్లస్ స్ట్రాంగ్స్, అది కూడా ఉంది. నేను తర్వాత చూపిస్తాను, నేను తర్వాత తీసి చూపిస్తాను. ఇప్పుడైతే దీన్ని యూజ్ చేస్తున్నా. ఇది 4 years నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక సెకండ్ థాట్ అనేది రాదనమాట, వేరే స్ట్రైట్నర్ ఎలా ఉంటుంది, అది యూజ్ చేద్దామా అనేది రాదు. అంత బాగుంటుంది. మీరు మీకోసం తీసుకోవాలనుకున్నా కూడా దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు మనీ, ఎందుకంటే అంత లైఫ్ వస్తుంది, అంత బాగుంటుంది కూడా అనమాట. సో ఇది యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే. దీంట్లో మనకు ఇక్కడ ఆఫ్ ఆన్ బటన్ ఒకటి ఉంటుంది, ఇంకా హీట్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆప్షన్ ఉంటుంది మనకు. చూడండి, ఆన్ చేస్తున్నాం. ఆన్ చేసినప్పుడు ఇలా లైట్ వచ్చేస్తుంది గ్రీన్ కలర్లో. సో గ్రీన్ కలర్ ఎక్కడ ఉంది, 150 degreesలో ఉన్నప్పుడు గ్రీన్ కలర్ ఉంది, 170 ఆరెంజ్ వచ్చింది, అండ్ 190 కొంచెం రెడ్ కలర్ వచ్చేసింది, 210 అండ్ ఇంకా 230. కొంచెం స్ట్రైట్ మీరు ఫస్ట్ టైం కనుక చేస్తుంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం తగిలినా కూడా బాగా కాలుతుంది. అందుకని నేనైతే ఇప్పుడు 210 పెట్టుకుంటున్నాను. ఒక క్లాత్ అయితే పక్కన పెట్టుకుంటాను, ఎప్పుడు దాని మీద పెట్టుకోవాలి. మనం ఎక్కడ పెట్టినా కూడా కొంచెము బర్న్ అవ్వడం లాంటివి జరుగుతాయి కాబట్టి, సో అందుకని నేను ఇట్లా పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఆఫ్ చేసేస్తున్నాను, ఎందుకంటే నేను హెయిర్ ముందు సెట్ చేసుకోవాలి కదా, అందుకని. సెట్ చేసుకునేటప్పుడు మన హెయిర్ని డీటాంగిల్ చేసుకోవాలి. అంతకంటే ముందు హెయిర్ డ్రైగా ఉండాలి, వెట్గా అస్సలు ఉండకూడదు. నేను ఆల్రెడీ డ్రై చేశాను. నా హెయిర్ వాష్ కూడా ఈరోజు కాదు, నిన్న చేసుకున్నాను నేను. నార్మల్గా ఆ రోజే చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏంటంటే ఫుల్గా డ్రై చేసుకున్న తర్వాతే మీరు స్ట్రైట్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఇంకా నేను ఇట్లా డీటాంగిల్ చేసేసుకొని నాలాగా కొంచెం వేవీగా ఉండే హెయిర్ వాళ్ళకి కొంచెం ఈజీనే అనిపిస్తుంది స్ట్రైట్నింగ్. కానీ బాగా థిక్ హెయిర్, ఇంకా చాలా అంటే కర్లీ హెయిర్ ఉండే వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ కొంచెం కష్టం అంటే కొంచెం లేట్ అవుతుంది, టైం ఎక్కువ పడుతుంది, అంతేగాని అయిపోతుంది, అంటే ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే కనిపిస్తుందా, చూపిస్తాను. ఇది ఇంత హెయిర్ మనము కోమ్ చేసినప్పుడు ఈ హెయిర్ అంతా కనుక మీకు వస్తుంది డైలీ అంటే అది నార్మల్, జస్ట్ నార్మల్ అనమాట. అలా కాకుండా ఇలా అన్నప్పుడల్లా వచ్చేయడము, హెయిర్ వాష్ చేసినప్పుడు వచ్చేసేయడము హెయిర్, అలా ఉంది అంటే మాత్రం మీకు హెయిర్ ఫాల్ అవుతుంది. మీరు డెఫినెట్గా ఇలాంటి హీట్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం ఆపేయండి. అండ్ ఇంకా హెయిర్ కేర్ అనేది స్టార్ట్ చేయండి. హెయిర్ మసాజెస్ అయితేనేమి, హెయిర్ స్పాలు అయితేనేమి, ఇవన్నీ మళ్ళీ ఏవంటే అవి కూడా మనము హెయిర్ స్కాల్ప్కి పెట్టద్దు. సో స్కాల్ప్ని బాగా చూసుకోండి, మీ హెయిర్ కూడా ఆబ్వియస్లీ బాగుంటుంది. సో ఇలా మిడిల్ పార్టిషన్ తీసేసుకున్నాను. తర్వాత వెనకాల కూడా ఇలా తీసేసుకొని నెక్స్ట్ ఇయర్ టు ఇయర్ పార్టిషన్స్ లాగా బ్యాక్ నేను ఇవి యూజ్ చేస్తాను. నేను ఎలాగో అందరికీ యూజ్ చేయాలి కాబట్టి నేను పెట్టుకున్నాను. మీ దగ్గర ఇవి లేవు అంటే మాత్రం నార్మల్ క్లచర్స్ ఉంటాయి కదా, క్లిప్స్, ఆ క్లిప్స్తో మనము చేసుకోవచ్చు. మనం స్ట్రైట్నింగ్ కోసంగా మనము ఇవి కొనుక్కోవాలా అంటే అవసరం లేదు. ఇట్లా ఫస్ట్ అయితే వీటిని ఇట్లా పెట్టేసుకుంటున్నాను.
ఎవ్రీ టైం. అంటే కొంచెం మీకు చూపిస్తాను కాబట్టి కొంచెం స్లోగా చేస్తున్నాను. మామూలుగా అయితే కొంచెం స్పీడ్గానే చేసేస్తా. ఆల్వేస్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు కోమ్ పెట్టుకోండి. నేను టైల్ కోమ్ పెట్టుకున్నా. టైల్ కోమ్ అనే కాదు, నార్మల్ కోమ్. కానీ ఇలా అంటే డీటాంగిల్ కోమ్ కాకుండా కొంచెం ఇలాగ ఉంటుంది కదా, సో ఇలాంటి కోమ్స్ తీసుకోండి. యాక్చువల్లీ స్ట్రైటే ఉంది. ఇప్పుడు ఆన్ చేసుకుంటున్నా. సెట్టింగ్ 210లో పెట్టుకుంటాను. ఎవ్రీ టైం నేను 210లో పెట్టుకుంటాను. అంతకంటే ఎక్కువ పంపించాను. అంతకంటే ఎక్కువ అంటే 230 ఉంది అంతే. మరీ లోలో పెడితే ఏమవుతుందంటే నార్మల్గా వస్తుంది, అంత స్ట్రైట్ అనిపించదు అనమాట. సో కొంచెం గట్టిగా పట్టుకొని, పొగలు వస్తున్నాయి కదా, ఏం కాదు, అవి వస్తాయి. సిల్కీగా అనిపిస్తుంది. కొంచెం గట్టిగా ప్రెస్ చేసి, దీన్ని ప్రెస్సింగ్ అని కూడా అంటారు కదా, స్ట్రైట్నింగ్. సో అలా చూపిస్తాను మీకు. ఇట్లా దట్స్ ఇట్. ఇక్కడ లైట్గా చేయలేదు, నేను తర్వాత చేస్తాను. చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే ఇయర్స్ ఎక్కడ తగిలినా కూడా బాగా కాలుతుంది. మనం స్ట్రైట్ చేసుకుంటే ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో. మన హెయిర్ అయినా ఇంత బాగుందా అనిపించేలా ఉంటుంది. సో చూసారా ఎంత షైనీగా అనిపిస్తుంది, సిల్కీగా అనిపిస్తుంది. ఇది ఆపేసి నేను స్ట్రైట్నింగ్లోకి వెళ్ళిపోతాను.
నా స్ట్రైట్నింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఒక 15 to 20 మినిట్స్లో నేను ఫటాఫట్ చేసేసుకుంటాను అనమాట. కొంచెం థిక్గా ఉండే వాళ్ళకి చెప్పా కదా, కొంచెం థిక్గా ఉండే వాళ్ళకి అయితే కొంచెం టైం పడుతుంది. మనం వేరే వాళ్ళకి నేను ఇలా కాకుండా, నేను ఓన్గా కాకుండా వేరే వాళ్ళకి చేస్తాను కదా, సో వాళ్ళకి చేసేటప్పుడు మాత్రం సెక్షన్స్ చాలా థిన్ సెక్షన్స్ తీసుకుంటూ చేస్తానమాట. అప్పుడు ఇంకొంచెం వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఓన్గా చేసుకోవడానికి ఇంకా మనము ప్రొఫెషనల్గా చేయడానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, సో అలా అనమాట. సో వేరే వాళ్ళకి చేసేటప్పుడు థిన్ సెక్షన్స్ అన్ని తీసుకుంటాను, లేకపోతే ఇలా నేను ఓన్గా చేసుకునేటప్పుడు మాత్రము ఇలా చేసేసుకుంటాను. వెట్గా ఉండకూడదు, మనం స్ట్రైట్ చేసుకునేటప్పుడు బాగా డ్రైగా ఉండాలి. అండ్ ఇంకా హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అనేది యూజ్ చేస్తే మంచిది. అది ఒకవేళ యూజ్ చేయకపోతే సీరం, అట్లీస్ట్ సీరం అయినా యూజ్ చేయండి. కొంచెం మనము హీట్ ఇస్తున్నాం కాబట్టి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కువ యూజ్ చేయొద్దు, స్ట్రైట్నర్స్ కానీ బ్లో డ్రైయర్స్ కానీ ఎక్కువ యూజ్ చేయొద్దు. ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ ఉంటే మాత్రము చాలా తగ్గించేసేయండి ఈ హీట్ ప్రోడక్ట్స్ అనేవి. సో ఇది ఈరోజు నా స్ట్రైట్నింగ్ రొటీన్ వీడియో. నేను ఇంకా రెడీ అవ్వలేదు, అందుకే ఏమీ లేదు స్కిన్ మీద. అండ్ ఇంకా లిప్స్టిక్ కూడా ఏం వేసుకోలేదు అనమాట. కానీ నేను హెయిర్ ఒకసారి సెట్ చేసుకుందాం అనిపించి వీడియో చేసేసాను. సో ఇది ఈరోజు నా స్ట్రైట్నింగ్ రొటీన్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ని. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. యువర్స్ ప్రియాంక చరణ్. టాటా, బాయ్.